విద్యా కమిటీ చైర్మన్ గారు, అదేవిధంగా ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్స్ కి అందరికీ నమస్కారాలు. పిల్లలందరికీ నా శుభ ఆశీస్సులు. మీ అందరూ ఆల్రెడీ మీకు అందరికీ మన ప్రభుత్వం తరఫున కిట్లు పంపిణీ జరగడం అయిపోయింది. ఏదో కొరవ ఉన్నాయని చెప్పి వీళ్ళు ఇక్కడ తీసుకొని వచ్చారు. అదే ఈ కార్యక్రమం, ఎందుకంటే 5 మండలాల్లో ఆల్రెడీ చేసేయడం జరిగింది. ఇది ఇక్కడికి గ్రౌండ్ చూడడానికి తీసుకొచ్చి వీళ్ళు ఈ కార్యక్రమం పెట్టారు. ఇంకా మీరు పిల్లల్ని లోపల పంపించేసేది వాళ్ళు ఎండలో కూర్చుంటున్నారు. అదొకటి. తర్వాత మీరు అందరూ కూడా బాగా చదువుకోవాలి. విద్యార్థులందరూ కష్టపడి చదువుకోవాలి. ఈ స్కూల్లో స్ట్రెంగ్త్ చాలా బాగుందని విన్నాను సార్. మీరు అందరికీ వీళ్ళకి ఉన్నత విద్యా ప్రమాణాలు ఇచ్చి వాళ్ళని ఇంకా వచ్చే సంవత్సరానికి స్ట్రెంగ్త్ పెంచాలని, కార్పొరేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ వేరు కాదు అనే విధంలో ఉపాధ్యాయులు వాళ్ళకి బోధన ఇవ్వాలని చెప్పి వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఈ తల్లిదండ్రులు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ స్కూల్ బస్సులు వస్తున్నాయి ఇక్కడికి, నెల్లూరు సిటీకి పంపించేస్తున్నారు పిల్లలందరినీ. కానీ ఆ తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో వాళ్ళు పనులు చేసుకుంటూ మీ మీద వాళ్ళ పిల్లల బాధ్యతలు వదులున్నారు. కాబట్టి వాళ్ళని చిన్నప్పటి నుంచే మారల్ వాల్యూస్ తో కూడిన చదువు, అదేవిధంగా వాళ్ళకి ఈ రోజుల్లో పిల్లలు ప్రతి ఒక్కరూ చిన్న 2 ఏళ్ళు 3 ఏళ్ళ పిల్లలు కూడా ఫోన్ తీసుకొని దాంట్లో గేమ్స్ ఆడుకోవడం, దాన్ని కార్టూన్స్ చూసుకోవడం, టీవీ ముందు కూర్చోవడం జరుగుతుంది. ఆ విధంగా కాకుండా మీరు ఈ పిల్లలకి మారల్ వాల్యూస్, ఎడ్యుకేషన్ ప్లస్ వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీస్ కూడా అందించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా దీనికి అవసరమైన ఈ గ్రౌండ్ ఇప్పుడే చెప్పారు, నాకు చూపించారు. ఇది తెలుగుదేశం ప్రభుత్వంలో మొదలుపెట్టి అక్కడే ఆగిపోయింది. ఇప్పుడు ఇక 5 సంవత్సరాల్లో దాన్ని కొంచెం కూడా ఏం చేయలేదని చెప్పారు. తప్పకుండా నేను ఆల్రెడీ ఇది మన స్పోర్ట్స్ మినిస్టర్ గారికి రిక్వెస్ట్ పంపించున్నాను. దాన్ని తప్పకుండా చేస్తామని చెప్పి, ఈ గవర్నమెంట్ లో దాన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి ఇక్కడ విడబంధంలో ఉన్న విద్యార్థులందరికీ అది అంకితం చేస్తామని చెప్పి మండలంలో ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ, ఎందుకంటే ఇక్కడ డిగ్రీ కాలేజ్ ఉంది, డిగ్రీ కాలేజ్ ఉంది, స్కూల్ ఉంది, హై స్కూల్ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ పిల్లలకు అందరికీ అది ఉపయోగపడేటట్టు చేస్తామని చెప్పి మీ అందరికీ మన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నిధులతో కానీ, ఆయన్ని సంప్రదించి స్పోర్ట్స్ మినిస్టర్ దగ్గర నుంచి కానీ అన్ని దగ్గర నుంచి నిధులు ఏదో ఒక రకంగా తెచ్చి తప్పకుండా కంప్లీట్ చేస్తామని మీకు అందరికీ మాటిస్తున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్. బాగా చదువుకోవాలి పిల్లలందరూ. ఓకేనా? ఏం చెప్పట్లేదు అందరూ బాగా చదువుతారు సరేనా? ఇప్పుడు మీకు బుక్స్ వచ్చేసాయి, యూనిఫామ్ వచ్చేసింది, అన్ని వచ్చేసాయి. ఇంకా మంచి భోజనం పెడుతున్నారు. ఇంకా మీకు చేయాల్సింది ఏంటి? అది అందరూ బాగా చదువుకోవాలి. టీచర్స్ కి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు చెప్పినట్టు విని చదువుకోవాలి సరేనా? టీచర్స్ కి ప్లస్ పేరెంట్స్ కి అందరికీ రెస్పెక్ట్ ఇచ్చి డిసిప్లిన్ గా స్కూల్ రావాలి. ఓకే, మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.